బ్రహ్మర్షి పితామహ పత్రిజీ బ్రహ్మర్షి పితామహ పత్రిజీ బ్రహ్మర్షి పితామహ పత్రిజీ. అందరికీ నమస్తే. పత్రిజీతో ప్రయాణం కార్యక్రమానికి అందరికీ స్వాగతం, సుస్వాగతం. మరి పత్రిజీ ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టర్ గుండెల్లో ఎంతో అమూల్యమైన స్థానాన్ని సంపాదించుకున్నారు. ప్రతి ఒక్కరికి పత్రిజీతో అనుభవాలు, అనుభూతులు, మధుర స్మృతులు కూడా ఉన్నాయి. మరి వారి యొక్క మధుర స్మృతులను తెలుసుకునే అద్భుతమైన కార్యక్రమమే ఈ పత్రిజీతో ప్రయాణం. ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ పిరమిడ్ మాస్టర్ అమరావతికి చెందిన వెంకటేశ్వరరావు గారు. మరి సార్ యొక్క మాటల ద్వారా వారికి పత్రిజీతో ఉన్న అనుబంధాన్ని, మధుర స్మృతులని స్వయంగా తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ నమస్తే మేడం. సార్ ముందుగా మీ ధ్యాన పరిచయం. నా పేరు కంకణాల వెంకటేశ్వరరావు అండి. తాడికొండ మండలం లచ్చనగుడిపూడి గ్రామం. ఇటు వచ్చి అమరావతి దగ్గరలో 10 కిలోమీటర్స్లో ఉంటాము. నా స్టడీస్ అన్ని అమరావతిలో జరిగినాయి. ఇంటర్ టు డిగ్రీ. అక్కడ నుంచి నేను గవర్నమెంట్ ఉపాధ్యాయుడిగా అపాయింట్ అయ్యి నా ఉద్యోగం నేను చేసుకుంటున్నాను మేడం. ఇది నా స్వపరిచయం. సో మరి మీకు ధ్యానం ఎలా పరిచయం అయింది సార్? ధ్యానం అండి ఎట్లాగంటే సుమారుగా 2011 అనుకుంటాను, అమరావతిలో ధ్యాన మహాచక్రాలు చక్రం జరిగిందండి. ఆ సందర్భంగా అక్కడ ఉన్నటువంటి మా అబ్బూరు కోటేశ్వరరావు గారు కానీ, చాలామంది పెద్దలు కానీ, ఇక్కడ జరిగేటువంటి కార్యక్రమాన్ని పరిచయం చేయాలి ఈ చుట్టుపక్కల గ్రామాల్లో అనేటువంటి ఉద్దేశంతో మా గ్రామం కూడా రావటం జరిగిందండి. దానిలో నన్నే బాగా యాక్టివ్ పార్టిసిపెంట్గా తీసుకొని దాదాపు 40 డేస్ చేయటం జరిగింది మేడం. ఆ 40 డేస్ తర్వాత ధ్యాన మహాచక్రాలు అమరావతిలో జరుగుతున్నాయి. డిసెంబర్ 2011 డిసెంబర్ 21 నుంచి 31 దాకా అంగరంగ వైభవంగా జరిగింది. ఆ ఏర్పాట్లను చూసాము. దీనికి ఒక మంచి బ్యాక్గ్రౌండ్ చెప్పాలి మేడం. చెప్పండి సార్. మంచి బ్యాక్గ్రౌండ్. 1991 నుంచి నేను భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి మంచి నెంబర్ 1 డివోటీగా ఉండేవాడిని. సరే, మాకు అమరావతి అంటే మా స్వగ్రామం కింద లెక్క. బుద్ధవనం అప్పటికే స్టార్ట్ అయిందంతా కూడా. బుద్ధుడి విగ్రహం, చాలా పెద్ద ప్రాంగణం, నది ఒడ్డున శివక్షేత్రం, ఆధ్యాత్మిక వెల్లివిరుస్తూ ఉంది అక్కడ బాగా. దాని పక్కనే మా షిరిడి సాయి సత్యసాయి కపోతేశ్వర ధ్యాన మందిరం, పెద్ద టెంపుల్ మేమే కట్టుకున్నాం, మా భక్తులందరం కలిసి దాని పక్కనే ఉంటాం. ఈ ధ్యాన మహాచక్ర సంబంధించినటువంటి కార్యక్రమాలు అంగరంగ వైభవంగా ఒక 20 ఎకరాల ప్రాంగణంలో నేను ఎప్పుడు చూడని విధంగా నభూతో నభవిష్తులాగా చాలా బ్రహ్మాండ ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. చాలా బాగా సుందరంగా ఉంది. మా భక్తులందరూ కూడా చూస్తున్నాం, ఊరికే ఏమిటి అన్నట్టుగా చూస్తున్నాం. అప్పుడు మా జిల్లా కమిటీ అధ్యక్షుడైనటువంటి కె నారాయణరావు గారు మాకు ఒక సర్క్యులర్ జారీ చేశారు. ఏమని? అరే, మన ప్రక్కనే జరుగుతున్న ఈ ధ్యాన మహాచక్ర కార్యక్రమాలు, ఈ నాకు పత్రికారు కొద్దిగా పరిచయం ఉన్నారు, అది కాదు ముఖ్యం, మన జిల్లా సభ్యులందరూ రండి. ఆ కార్యక్రమం జరిగినంత కాలం కూడా మన అన్నం మనమే తిందాం, పక్కనే మన అకామిడేషన్ ఉంది, మన బాబా ఉన్నాడు, చక్కగా మనకి మన అకామిడేషన్ ఉంది, మన అన్నమే మనమే తిందాం, ఈ ప్రకారం సేవలు మాత్రం వాళ్ళకి అందిద్దాం. మన సంస్థ పేరు కూడా సత్యసాయి సేవా సంస్థ. మన సేవలు ఎవరికైనా ఇస్తాం, మనం అందరిని కలుపుకుంటాం, అందరిలో కలుస్తాం. ఈ యొక్క పిలుపు మేరకు నేను కూడా సెలవు పెట్టి సేవా కార్యకర్తగా వెళ్ళాను మేడం. సరే, మా 2 రోజులు మా అన్నం మేము తిన్నాం. మూడో రోజు మాకు వెళ్ళాము అక్కడికి. మంచి ధ్యాన మహాచక్రానికి సంబంధించి బ్యాడ్జ్ ఇచ్చారు. మేము లోకల్ పర్సన్స్ కాబట్టి మాకు పరివేషణ, అప్పటికి మాకు అబ్బూరు కోటేశ్వరరావు గారు మా ప్రాంతీయులు కొంతమందితో తెలుసు, బాగా పరిచయం ఉంది, మా బాగా కలుపుకున్నారు. మీరు ప్రాంతీయులు కాబట్టి ఇక్కడ జాగ్రత్తగా అందరూ గైడ్గా ఉండి అంతా చూస్తా, అంతా పర్యవేక్షణ చేస్తా, ఎక్కడ ఏ ఇబ్బందులు లేకుండా
ఎవరికైనా గైడ్గా విషయాలు చూస్తా, మీరు కూడా తెలుసుకుంటా, మీరు కూడా చూస్తా, మొత్తం పర్యవేక్షణలాగా ఉండండి, మొత్తం అన్నీ చూడండి అని చెప్పి మాకు ఫుల్ పర్మిషన్ ఇచ్చారు మా గురు కోటేశ్వరరావు గారు. సరే ఓకే, బాగుంది, చాలా బాగుంది కార్యక్రమం. ఇలాంటివి మేము చూడాలి ఎప్పుడు కూడా. ఇట్లా ఏర్పాట్లు చూస్తే భోజనశాలలోకి వెళ్తే ముఖ్యంగా అది చెప్పుకోవాలి మేడం. ఆ రకమైన పదార్థాలు మేము ఏదో కూర పప్పు మామూలు సాధారణమైన మా ప్రాంతంలో భోజనం చేసేవాళ్ళం. రకరకాల పదార్థాలు ఆ టిఫిన్లో అయితే అటుకుల్లో చేసేటువంటి అవి కానీ ఇవి కానీ చూస్తుంటే ఇంక నాకు మాకైతే మా అందరికి నోరు ఊరింది, బాగా నోరు ఉంది. సార్ మా నాన్న రాగానే చాలా మంది చేస్తున్నారు, బంగారంలో పెడుతున్నారు, వాళ్ళ భోజనం చేద్దాం సార్, బాగుంది, మాకు పరిచయం అయ్యారు, చక్కగా ఉంది అని చెప్తే ఆయన కూడా చెయ్యండిరా, చేసేవాళ్ళు చేయండి, మనం చేసుకుందాం అని చెప్పి ఆయన స్థాయిలో చేయమన్నారు. అప్పుడు మీకు అక్కడ ధ్యానం పరిచయం అయింది. ఇక్కడ చెప్తానండి. సరే, మాకు ధ్యానం మీద పెద్ద అవగాహన లేదు కదా, అయితే భోజనం అయితే బాగా నచ్చింది. భోజనం మాత్రం బ్రహ్మాండంగా ఉంది మేడం. చక్కని షామియానాలు పైన, కింద కార్పెట్స్, పక్కనే నది, చాలా పరిశుద్ధంగా ప్రశాంతంగా. మా బాబా దగ్గర ప్రశాంతంలో ఏ ఫస్ట్ క్లాస్ ప్రశాంతత ఉందో ఇక్కడ కూడా అదే ఉంది. మాకు నచ్చింది, బాగా ఫిదా అయిపోయాం, పూర్తిగా సెటిల్ అయిపోయాం. కావాల్సింది అదే కదా. ఇంకా నెక్స్ట్ వచ్చేసి నాకు పర్సనల్గా సంగీత ధ్యానం. నా సంగీతం అంటే నేను ఘంటసాల వెంకటేశ్వరరావు గారి భగవద్గీత అంత పాడతాను ఆయన టోన్లోనే, అందువల్ల సంగీతం మీద నాకు మంచి ఇంట్రెస్ట్ ఉన్నది. సరే, పత్రికారి పొద్దుటే సంగీత ధ్యానం నంబర్ 1 ప్రోగ్రాం. ఎంతటి ఓడైనా కరిగిపోవాల్సిందే, మూర్తి వహించిపోవాల్సిందే. దానికి ఎంతో బాగా నచ్చింది మేడం. చక్కగా 5ంటికల్లా బాగా స్నానం చేసుకొని ఇట్లాగే ఫైట్ డ్రెస్ వేసుకున్నాం, డ్రెస్ వేసుకునేవాళ్ళం చక్కగా బాబా గారి భక్తులుగా వచ్చి ఫస్ట్ సీట్లోనే కూర్చునేవాడిని. మా అకామిడేషన్ అంత పక్కనే కాబట్టి హాయిగా మాకు స్నానం చేసుకొని ఫస్ట్ సీట్లోనే కూర్చున్నాను. ఇంకా ధ్యానం కూడా చేయలేని నిజంగా చెప్పాలంటే, అసలు ఎక్కడ ఓళ్ళాడి కిమ్మనకుండా కూర్చున్నారు సభ్యులంతా కూడా. అప్పుడు నాకు సంగీతంలో పరిచయం లేదు కదా, ఎంత నీట్గా చక్కగా ఫ్లూట్ కానీ ఇంకా పక్కన వాయిద్యాలని కానీ ఎంత కోఆర్డినేషన్గా ఉన్నాయో, ఎంత పరిశుద్ధంగా ఉన్నాయో, ఎంత బాగున్నాయో. సరే, పత్రికారు వచ్చారు, టక్ నడుస్తారు, మంచి ఏజ్లో ఉన్నారు కదా, టక్ బట్ ఆ చూపులో కూడా మంచి చురుకు, కొసరదనం, ప్రేమ, అసలు అందరిని ఒక్క దృష్టితోటి ఆకర్షించేటువంటి మహాశక్తి కావడం వల్ల బాగా చూసేవాడు. నాకు వెళ్ళి అలా కూర్చొని 2 గంటలు అనుకుంటా రోజుల్లో. ఫస్ట్ సిట్టింగ్లోనే 2 గంటలు కూర్చున్నారు. దాదాపు మొత్తం 11 రోజులు కూర్చోవడం జరిగింది. అట్లాగే ఇంకేం చేయాల. ఆ తర్వాత మొత్తం తిరిగి వచ్చామనుకోండి, మొత్తం కూర్చున్నాము. మంచి అసలు ఎంత ధ్యానం అబ్బింది. సంగీతం బాగా జరిగింది, దానిలో బాగా లీనమైపోవటం జరిగింది. ఫ్లూట్ మరి మ్యూజిక్ అంటే భగవద్గీత అంటే మరి కృష్ణ భగవానుడు చెప్పాడు, ఫ్లూట్ అంటే మాకెంతో ప్రేమ ఉంటుంది కదా. ఈయన దగ్గర కూడా ఆ ఫ్లూట్ నచ్చింది బాగా. అసలు నేను కూడా వదలరా అనుకున్నారు అని చెప్పి అనుకోవడం జరిగింది. ఓకే అండి, ఇంతవరకు బాగుంది. సో ధ్యానము, పత్రిజీ గారిని చూడడం 2 ఒకేసారి జరిగిపోయినాయి. ఇంకా అప్పుడు నేనేం చెప్పాలంటే, వెంటనే కార్యక్రమం అయిన తర్వాత అక్కడ మ్యూజిషియన్స్ అందరూ కూడా షేక్ హ్యాండ్ ఇచ్చి ఒక్కసారి అట్లా వచ్చి పైనుంచి కింద దాకా మొత్తం 1000 మందిని ఒక్కసారి చూసేవారు. ఆ చూపు నాకు భలే నచ్చేది. మా బాబా గారు కొట్టి కూర్చొని అలాగా ధీటుగా చూసేవాళ్ళు. ఆ చూపులోనే కరిగిపోవాల్సిన భక్తులందరూ కూడా లీనమైపోవాలి. అలాగే చూపు, ప్రేమపూరితమైనటువంటి చూపు బాగా నచ్చేది నాకు. అట్లాగ వచ్చి మెల్లగా వెనక చేతులాగా కట్టుకొని చక్కగా నడుచుకుంటా అక్కడ అంత దూరం వచ్చారు. స్పీడ్ పెంచేవాడు, టకటకటక్కడ నడుచుకొని నా మీద పడ్డట్టుగా వాటేసుకున్నట్టుగా వచ్చి ఆయన అందరు నిలిచేవాళ్ళు. ఆ పాటికి ముందుకు నన్నే ఇట్లా బాగా 2 చేతులు పట్టేసేవాడు. నాకు చాలా ఎస్టానిష్మెంట్ ఫీల్ అయ్యేవాడిని. ఏ ఫీల్ కాలేదే, ఇంత పెద్దవాళ్ళు ఉంటే నేనే చిన్నవాడినప్పుడు మేమంతా మా స్థాయి అంతా ఆయన పెద్దవాడు దాకా ఉన్నాడు అని చెప్పి నాకెంత అనిపించేది. అట్లా రాంగ్లే పట్టుకొని ఒళ్ళంతా జల్లు అనిపించేది అనమాట. జల్లు మనకి ఏదో ట్రాన్స్ఫర్మేషన్ జరిగినట్టుగా ఈ 11 రోజులు కూడా అట్టగే జరిగేది.
అక్కడ నాకేదో కలిగింది, ఈయనతో నాకేదో పూర్వజన్మ సంబంధాలు ఏమో ఉన్నాయిరా, భలే ఉంది బాగా ఈయనతోటి కరచాలను, చాలా బాగుంది. మా పాద నమస్కారం ఇస్తే ఎంత ఫిదా అయిపోతాం, అట్టయి మట్టయి రొట్టె అయిపోతాం, ఈయన దగ్గర కూడా అయ్యి ఏదో ఉంది, మహాశక్తి ఉందని చెప్పి అనిపించింది. సో అలా మరి సార్ని చూశారు, చక్కటి అనుభూతిని పొందారు, ధ్యానం పరిచయం అయింది. తర్వాత మళ్ళీ పత్రి సార్ని రెండోసారి ఎప్పుడు చూశారు, ఏ అనుభవాలు పొందారు? ఎస్ మేడం, మంచి ప్రశ్న. ఇంకా దాంతో పత్రికాకి మాకు లేదు, సంబంధం లే. చెప్పొద్దు, ఇంక ఉన్నది చెప్పాలి కదా. మా బాబాతో మేము, మా ఉద్యోగం మేము, మా కథ మేము, మా కమ్మామిషం మేము, ఇంకేం లే. తీరా మేము కొన్ని నెలలు రిటైర్ అవుతానగా జాబ్లో, కొన్ని నెలల్లో ఇక వదిలేసాం. మా నెక్కళ్ళు దేవేంద్ర పిరమిడ్లో అవి కోవిడ్ మూమెంట్స్ కూడా 2020 ప్రాంతంలో, 2020 ప్రాంతంలో ఎవరో గజ వణికిపోయే రోజుల్లో పత్రికారు ఒక్కరే అతి సాహసోపేతంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని తెలుసుకున్నాం. అప్పటికే పిఎంసి వచ్చింది. పిఎంసిలో గత స్మృతులు ఉంటాయి కదా, గురువుగారి ఉద్దేశం నాకు అప్పుడు అనిపించింది అనమాట. ఓహో, ఇప్పుడు అనిపిస్తూ ఉంది, ఇంత అటాచ్మెంట్ పిఎంసికి పిఎస్ఎస్వి నాకు ఉంది అని చెప్పి ఆ రోజునే తెలియజేశాడు ఆయన. ఆ కరచాలన ఉద్దేశం అది. తర్వాత ఉద్యోగం చేసుకోవాలి కాబట్టి చేసుకున్నామని చెప్పి ఒక రిలాక్స్ ప్రోగ్రామ్కి మా దేవేంద్ర పిరమిడ్, కోటేశ్వరరావు గారి పిరమిడ్కి వచ్చారు మేడం. ఒంగోలు ఏదో షార్ట్ ప్రోగ్రాం చేసుకొని అక్కడ నేనైతే 2015 నుంచి కూడా బాబా గారు శరీరం వదిలిన తర్వాత, అవతారం వదిలిన తర్వాత ఆయన నన్ను ఏం చేశారంటే భగవద్గీత గురువు గారి దగ్గర చేర్చారు. ఒక 7-8 ఇయర్స్ రెగ్యులర్గా ఆయనతో టచ్లో ఉండి ఎవ్రీ సండే క్లాసులోకి వెళ్ళి, నేనే కాదు చాలామంది వస్తారు, శ్రీమద్ భగవద్గీతను ఇంకా లోతుగా సాక్షాత్ కృష్ణ పరమాత్మ చెప్పినంతా కూడా అట్లా మాకు నూరిపోసినట్లుగా గురువుగారు చెప్పారు మేడం. దానివల్ల ఏమైతుంది, మాకు అర్జున తత్వం బాగా అబ్బిపోతుంది పూర్తిగా. ఈ సమయంలో పత్రికారు మాకు మళ్ళీ వచ్చారు. ఆ రోజు అసలైన పరిచయం, నిజమైన పరిచయం, గొప్ప పరిచయం, శాశ్వతమైన పరిచయం, స్థిరమైన పరిచయం. ఇన్ని లక్షణాలతోటి బాగా మేమేమిటి మాకు తెలిసింది, పలానా తేదీ రోజున పత్రికారు వస్తున్నారంట అని మాకు చూచాయిగా ఎట్లా తెలిసింది. మాకు పెద్ద టచ్ ఏం లేదు. మాకు అదృష్టవంతులం కదా మేము, పత్రిక ఈ పిఎస్ఎస్ మూమెంట్లోకి రావాల్సినటువంటి అదృష్టం ఉంది కదా, మాకే తెలిసింది. ఒక 4 కుర్రాళ్ళం కలిసి 2 బళ్ళు తీసుకొని ఊరికే చూసి వెళ్దాంలే అని చెప్పి రావటం జరిగింది. మేము అనుకున్న టైంకి సార్ ఈవినింగ్ 6కి రాలా, ఊరికే చూసేద్దామని చెప్పి అనుకోని వెళ్ళాము. ఈలోపు ఏ 9-10 అయినా కావచ్చు, మా అబ్బూరి కోటేశ్వరరావు గారు ఇది ఎక్స్పెక్ట్ చేసి మా అందరికీ మరి ఆ గమ్మత్ ఏందో, మరి భోజనం అంటే పత్రికారి భోజనం, పిఎస్ఎస్ఎం భోజనం కానీ ఏడ తయారవుద్దో ఏమో, అంత కిక్కుగా, అంత రుచికరమైన, అంత స్వచ్ఛమైన పదార్థం మనకైతే తెలియదు. కానీ కొన్ని నిమిషాల్లోనండి అసలు భలే రుచికైన మొత్తం అసలు అన్ని పదార్థాలతోటి షడ్రూపోషమైనది అంటారే, అన్ని పదార్థాలతోటి మాకు భోజనం పెట్టాడండి. ఆ భోజనం చూసాము, తర్వాత ఈ భోజనం చూసాం. అబ్బా ఏం భోజనం రా. నేను పుట్టుకతోనే శాకాహారిని, ఈ సందర్భం చెప్పాలి. ఎప్పుడన్నా 1-2 సార్లు ఏదన్నా కుటుంబాల్లో ఏదన్నా ఇదేమో కానీ బై బర్త్ ఐఆమ్ శాకాహారి, నో డౌట్ అట్ ఆల్. చక్కటి డిజైన్ తెచ్చుకున్నారనమాట, బై బర్తే శాకాహారి. సరే, బాగా మంచి టైంలో 9 ఆ ప్రాంతంలో పత్రికారు వచ్చారండి. మంచి కారు వేసుకొని వచ్చారు. ఓన్లీ 50 మెంబర్స్ ఆర్ దేర్. 50 మందే చక్కగా పత్రికారు వస్తున్నారని చెప్పి ఆ పెద్ద గేట్ తెరిచేసి అటు లేడీస్ని, ఇటు జెంట్స్ని, అటు 40 మంది, ఇటు 40 మంది చక్కగా వచ్చేటువంటి దారిలో పెట్టారు. అక్కడ మేమందరం ఇలా పెట్టాం. అప్పటికి నిలబడ్డారు. మేము అట్లాగా నమస్కారం చేసుకుంటూ వస్తున్నాం. పత్రికారు కూడా అట్లాగా చిన్నగా మలయమారుతంలాగా, రాజహంసలాగా
మా బాబా గారు ఎట్ట నడుస్తారో అంత నిమ్మలంగా ప్రశాంతంగా వయ్యారంగా ఆ చూపులు చూసుకుంటా ఆ లేజర్ కిరణాలు కనుక ప్రసరించినట్లుగా చూసినట్టుగా అలాగా వస్తున్నారు. ఏం చూపురా, ఆ చూపులోనే ఉందనుకుంటా అంతా కూడా అని చెప్పి నాకైతే అప్పుడు షేక్ హ్యాండ్ అలాంటిది ఏమీ లేదు మేడం, ఏ మూమెంటో కానీ అలాగా చూసుకుంటూ వెళ్ళారు. ఆ చూపుతోనే మనం ఇంకేమవుతాం, ఇక వెళ్దాం అనుకుంటున్నాము. ఆయన మా అబ్బూరి కోటేశ్వరరావు గారి మాటలు కొరుగ్గా ఉంటాయి, కొట్ట వచ్చినట్టు కూడా. వెంకటేశ్వర ఆడికి పోతావు, పత్రికారు ఇంకా కార్యక్రమం ఉంది, అవసరమైతే ఇక్కడే వండుకుందరని వాళ్ళ నలుగురు కూడా ఉంచు అని చెప్పి లాక్కొచ్చారు. పైకి ఫస్ట్ స్టేజ్లో పత్రికారు కూర్చున్నారు. మేమందరం కూడా కాసేపు బయటనే నిలబడన్నాం. ఇట్లా ఇలాంటి చైర్లు బాగా వాలిపోయి ఇట్లా అక్కడే ఒక టీపాయ్ లాంటిది పెట్టుకొని ఇట్లా వాలి భలే రిలాక్స్గా కూర్చున్నారు. సార్ కూర్చున్నారు. అట్లా ఎదురుగా టీవీలో ప్రోగ్రాం వస్తుంది, బుద్ధుడి గురించి చెప్తున్నాం. ఎవరో మరి బుద్ధ భగవానుడి గురించి ఒక ఆమె చెప్తుంది, భలే ఇంట్రెస్టింగ్గా చూస్తున్నారు. మా కోటేశ్వరరావు గారి భార్య వచ్చి మంచి చిక్కటి మజ్జి ఇచ్చింది. మజ్జిగ అలాగ చాలాసేపు తాగాడు. ఇది ఏందో ఎంతసేపు తాగాడు అని చెప్పి మేము దూరంగా నుంచి చూస్తున్నాం. మజ్జిగ తాగాడు హాయిగా, చాలా ప్రశాంతంగా ఉన్నారు. వచ్చి ఇక మేము పక్కన అటు నిలబడ్డాం, మన కోటేశ్వరరావు గారు మేము కూడా నిలబడ్డాం, చేతులు కట్టుకుని నిలబడ్డాం. అదే చూపు అమరావతి ధ్యాన మహాచక్రాల్లో ఏదైతే చూపు ఉందో అదే చూపు. ఆ చూపులోనే ఎందుకంటే ఈ చూపు ఎందుకు ఇన్నిసార్లు చెప్తున్నానంటే మా బాబా చూపులోనే ఉంది అసలైన రహస్యం అంతా. ప్రేమ ఏదో నాకు ఏదో దానికి చాలా వర్ణం ఉంది, సేమ్ ఐడియా. సో ఈయనకి బాబాకి దెర్ ఈజ్ నో డిఫరెన్స్. ఐ డిసైడెడ్ కన్ఫామ్లీ లైక్ దట్. అప్పుడు అది చేరిపోయింది. కొద్దిసేపు ఉన్న తర్వాత ఏం జరిగిందంటే అక్కడ సీనియర్ పిరమిడ్స్ మాక నేను కొత్త వాడినేగా, ఆ సీనియర్స్ అందరూ అటు కొంతమంది ఇటుమంది కూర్చున్నారు. నేను కూడా కూర్చున్నా వాళ్ళతో పాటు. వాళ్ళు ఏం చేస్తున్నారు, ఇక మా కోటేశ్వరరావు గారి భార్య వాళ్ళందరూ పత్రిక గారి యొక్క పాదసేవ చేసుకుంటున్నారు. ఇట్లా కింద నుంచి పై దాకా ఇట్లా 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 ఇట్లా. ఆయన కూడా మనకి మేమైతే ఊరికి పాద నమస్కారం చేసుకునేవాళ్ళు, బాబా గారి పాద నమస్కారం చేసుకొని వచ్చేసేవాళ్ళు. అది నాకు నచ్చేది కాదు. ఈ పాదం ఆ రోజు బాబాని ఇట్లా బాగా వచ్చినప్పుడు, ఆ దర్శనానికి వచ్చినప్పుడు హగ్గు చేసుకుని ఆయనతో చాలా మాట్లాడాలి నాకు ఉండేది. ఇక్కడ ఆ అవకాశం లభించింది అనమాట. వాళ్ళందరూ చక్కగా 2 పాదాలు ఇట్టా నొక్కుకుంటా చివరి దాకా ఇట్టాక అది వస్తుంటే నాకు కొద్దిగా అసూయ కలిగింది. అరే రే నాకు కొత్తవాడు నన్ను చేసుకొని ఇస్తాడో లేదో వాళ్ళే కూర్చుంటున్నారు అని అసూయ, కొద్ది కోపం ఎందుకు వస్తలే, మనం సీనియర్ కాకపోతే అని చెప్పి ఒక రకమైన బాధ అట నిలబడను. వెంటనే వాళ్ళు అయిపోయిన తర్వాత వాళ్ళే చెప్పారు మీరు కూడా చేసుకోవచ్చు అని. ఆహా వాట్ ఏ గుడ్ లక్, మంచి లక్ దొరికింది అని చెప్పి మేము కూడా కూర్చున్నాం. ఇంకా బాబా గారి దగ్గర ఏవైతే చేసుకోవాలనిపించిందో అవన్నీ ఇక్కడ తీర్చుకున్నా. శోభరంగా ఆపాద మస్తకం పత్రికారితో ఎట్లా కింద నుంచి పైదాకా ఎంత హక్కు చేసుకున్నానో, ఎంత దర్శనం చేసుకున్నానో అనే స్పర్శన సంభాషణ భాగ్యం మాత్రం ఇచ్చేసాడు. ఇంక నాకేం కోరాలనిపించలే, కంప్లీట్లీ సాటిస్ఫాక్షన్ మొత్తం. ఇప్పుడైతే అర్థమవుతుంది ఎనర్జీస్ అంతా పాస్ చేశారు అని చెప్పి. అప్పుడు ఏం తెలియదుగా మాకు, చిన్నపిల్లలు కాదు, తల్లిదో తండ్రిని అట్లా వాటేసుకున్నట్టు అట్లా తల్లి ఒళ్ళో కూర్చున్నట్టు హాయిగా కూర్చున్నాం. నేను ఇక్కడ దాకా ఈ ప్రాంతం దాకా హక్ చేసుకున్నా. అంతవరకు బాగుందండి. అక్కడక్కడే మళ్ళా కొన్ని క్షణాల్లోనే బాబా గారి తర్వాత మేము గత 7 సంవత్సరాలుగా భగవద్గీత నేర్చుకుంటున్నాం కదా, ఈయన పక్కన ఏముంటుంది, పిల్లల దగ్గర ఉంటుంది, ఫ్లూట్తోటి మాకు ఎంతో సంబంధం ఉంటుంది. అప్పుడే అది గమనించాక నేను కూడా అని చెప్పి అది ఒకటి బాగా గుర్తుకొచ్చింది. ఓహో దీనిలో రహస్యం ఏదో ఉంది, ఈ దర్శనాల్లో నాకు ఇంతకాలంలో కనపడటం వల్ల ఈయన సాక్షాత్తు కృష్ణ అవతారం సంబంధించిన అవతారం ఇది. శ్రీకృష్ణ పరమాత్మ కూడా ఆ రోజు బాగా అలసిపోయి మళ్ళా కలకత్తాలో ఆయన పేరు ఏదో ఉందండి, ఒక యోగిగా జన్మించాడు, బాగా కృష్ణనామాన్ని బాగా ప్రచారం చేశాడు
ఆయన ఏదో అంటారండి, అట్లా వచ్చాడు ఈయన. ఆ లక్షణాలు కనపడ్డాయి నాకు. ఈ డ్రెస్ కోడు ఇదంతా ఆయన ఇట్లా చూపిస్తారు. ఆయన ఇట్లాంటి యాంగిల్లో ఆయన కృష్ణ తర్వాత అవతారం ప్రశాంత్ అలాంటి అవతారం ఉంది. ఈయన దగ్గర ఏదో కృష్ణ లక్షణాలు, నాలో అర్జునుడి లక్షణాలు బాగా ఉన్నాయి. మా గురువుగారు ఊరిపోసారు బాగా. మా గురుదేవులు బాగా శాస్త్రాలు బాగా నేర్పించేశాడు. సో మా ఇద్దరిది కూడా కృష్ణార్జునుల యొక్క సంబంధం అని నాకు బలంగా అనిపించింది. ఫుల్గా. ఇంకేం దానిలో ఎవడు ఆయన వచ్చినది చెప్తాను నేను. ఓకే, సో సెకండ్ పరిచయం అలా జరిగింది పత్రిజీతో. ఓకే మేడం. సో దాన్ని ఎలా మరి కంటిన్యూ చేస్తూ వచ్చారు? మళ్ళీ సార్ని కలుసుకోవడము, ఆయన ద్వారా డైరెక్ట్గా ఇండైరెక్ట్గా ఆయన ఇచ్చిన పనులు చేయడము, లేకపోతే దాని అప్డేట్స్ ఇవ్వడము ఎలా జరిగింది? ఎట్లా జరిగిందంటే మేడం, కొన్ని నెలల్లో మా అమ్మగారు ఉండేది ముసలామె, బాగా 84 years. ఆ కనెక్షన్ మరి పిల్లలకు ఉన్నప్పుడు తల్లులకు కూడా ఉంటుంది కదా. మా అబ్బాయికి బాగా ఇష్టం అని చెప్పి దాకా నా కోసం అని పిఎంసి చూసేది ఆమె. ఓకే, 24 hours ముసలం కదా పిల్ల. మా వాడికి మా కోడలు వచ్చి మా వాళ్ళు వచ్చి వేరే పెట్టినా ఊరుకునేది కాదు. నాకు బాగా ఇష్టం అని దాకా 24 hours పిఎంసి చూసేది. పిఎంసి చూస్తూనే ఉండేవాళ్ళు. ఇంకా ఆ విధంగా నాకు పిఎంసి స్ట్రక్చర్ అంతా కూడా పత్రికారి స్ట్రక్చర్స్, నందాగారి ప్రసంగాలంటే చెవి కోసుకునేవాడిని అసలు. ఎక్కడున్నా కూడా ఆయన పత్రికారిని భలే పరిచయం చేస్తాడు. ఎంత బాగా చేస్తాడు. బాగా స్వతంత్రంగా చిన్నపిల్లాడిలాగా మనం హ్యాపీగా మనం మాట్లాడుకున్నట్లు అంత పెద్ద మహానుభావుని కూడా తీసుకొచ్చి పక్కన కూర్చోబెట్టుకే ప్రయత్నం చేస్తాడు. అమ్మగారి 100 ఎపిసోడ్లు చూశారు. స్వర్ణామృతం కానీ, అనుభవాలు కానీ, ప్రసంగాలు కానీ, ఈయన అగ్రెసివ్ ప్రసంగాలు కానీ, ఎవరి నందగారి రకరకాల ప్రసంగాలు కానీ, ఈ మా రామిరెడ్డి గారి ఇంటర్వ్యూస్ కానీ, ఇక్కడ ఉన్న అనంతగారి లక్ష్మి గారి ఇంటర్వ్యూస్ కానీ అన్నీ చూసాం. టోటల్గా పిక్చర్ వచ్చేసింది. పత్రికారి అవతారం, పత్రికారి లక్ష్యము, ఆయన ఆస్ట్రల్ మాస్టర్గా కనెక్షన్ కావటం, ఆ రోజున టాపర్స్ ఆఫ్ ది పిఎస్ఎస్ఎం వాళ్ళ ఇంటర్వ్యూస్ మొత్తం నా లోపల ఇమిడిపోయారు మొత్తం కూడా. కొద్ది రోజుల తర్వాత నా కోసం దీనిలోకి మూమెంట్లో నేను 24 hours రావాల్సి ఉంది. మా అమ్మ కూడా యాస్ట్రల్గా హ్యాపీగా వెళ్ళిపోయింది చూసి. ఎందుకంటే స్వర్ణమాల అమ్మలాగానే ఉంటుంది మా అమ్మ కూడా. నేను కూడా రెచ్చగొట్టేవాడు బాగా. అమ్మ అత్తు నువ్వు కూడా అంతే ఉంటావు పొంగిపోయేది. ఎప్పుడన్నా బాగలేదంటే ఇట్లా పోల్చా అనుకోండి, ఒక 10 నిమిషాలు రిలాక్స్ అయిపోయి మళ్ళీ యాక్టివ్ అయిపోయి. నాకు మందులు తప్పింది, ఖర్చు తప్పింది, నాకు ఇంకా బాధపడే పని లేదు. ఈ డాక్టర్ దగ్గర తీసుకొని హ్యాపీగా 2 మాటలతో చచ్చిపోతుంది. ఎప్పుడైతే పొగిడి పెట్టానో, ఓహో నేను కూడా స్వర్ణమాల మేడం కావాలి, ఆ పర్సనాలిటీ అంతే ఉంది, ఈ మాట అంతే ఉంది, నువ్వు కూడా అలాంటి బాధలు పడ్డావు, నువ్వు కూడా మాకు చాలా భలే ఇబ్బంది పడ్డావు, భలే వండి పెట్టావు, పచ్చడి పెట్టావు అంటే అచ్చంగా మేడంను ఆవాహన చేసుకున్నాను. దాంతో రోగాలన్నీ పోయినాయి. సరే ఇక మెల్లగా హ్యాపీగా ఒక మంచి రోజు చూసుకొని చల్లగా ఆమె వెళ్ళాల్సిన లోకానికి వెళ్ళిపోయారు. ఇప్పుడు దాకా నేను చేసేది చాలిక. నేను ఉద్యోగం రిటైర్ అయ్యా వెంటనే. ఇప్పుడు దాకా చేసేది సరిపోతాయి. ఇక బాబాతోటి ఫుల్ పొందా, భగవద్గీత ఫుల్ అంటే ఫుల్ పొందాను. ఇక చాలు, ఏదో ఉందరా ఈ పిఎస్ఎస్ఎంలో ఏదో నా పాత్ర ఉందని చెప్పి. సో భగవద్గీతలో మీకు ఇష్టమైన శ్లోకం ఏంటి సార్? మన్మనా భవ మద్భక్తో మధ్యాజీ మాం నమస్కురు మామే వైశసి యుక్త్వైవం ఆత్మానం మత్పరాయణః. ఇది 9వ అధ్యాయంలో చివరి శ్లోకం అండి. ఇక్కడ ఏం చెప్పారంటే పత్రికారికి భలే ప్రశ్న వేశారు. నన్నే ఆరాధించు, నన్నే కొలువు, నాయందే ఉండు, నా పాదాల పెట్టు, నన్నే స్మరణించు, నాతోనే ఉంటావు, అప్పుడు నీవు ఒకటే అయిపోతాం, నీవు నేను వేరు కాదు. ఇక్కడే పత్రికారు పట్టుకున్నారు బాగా. ఇప్పుడు దాకా మనం ఏం నేర్చుకున్నా కృష్ణ పరమాత్మని ఒక ఫోటోలోనో, ఒక విగ్రహంలోనో, ఒక క్షేత్రంలోనో, లేకపోతే వైకుంఠంలోనో, కైలాసంలోనో, నేనే లచ్చన గుడిపూడిలో, ఇది మా డిస్టెన్స్. లేకపోతే పుస్తకంలో శ్లోకం చదవటం, ఏదో అనుభూతి పొందటం. పత్రికారు వచ్చి ఏం చెప్పారంటే,
పరమాత్మ శ్రీకృష్ణ భగవద్గీతలో చాలాసార్లు నేను 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 అని చెప్పడం జరిగింది. ఆ నేను ఎవరో కాదయ్యా నువ్వే. పోయి కూర్చో హాయిగా, హాయిగా కూర్చోపో, డెఫినెట్గా కూర్చో, నా పేరు చెప్పి కూర్చో ఆయన హృదయంలో పో. ఇంత నేను నా పేరు చెప్తా ఆయన ఇంకేం లోపల కూర్చోబెట్టుకుంటారు. అంత పర్మిషన్ ఇచ్చి అంత పాస్పోర్ట్ ఇచ్చారు. పోయి కూర్చునేవాడిని ఆయన హృదయంలో. ఇంకా దిట్టంగా చదివేవాడిని, ఇక చాలా బాగా చదివేవాడిని. అదే అండి భగవద్గీత గురించి నాకు పత్రికారు ఇచ్చినటువంటి పాస్పోర్ట్, వీసా, యూనివర్సల్ ఎక్కడికైనా పోయి చెప్పు అబ్బాయి అని చెప్పి నాకు చెప్పాడండి. సో చివరిగా మరి పత్రి సార్తో మీకు మర్చిపోలేని అనుభవం చెప్పండి సార్. పత్రికారితో నాకు మర్చిపోలేని అనుభవం ఫిజికల్గా పెద్దగా అదే మీరు ఆ రోజు పాదసేవ చేసుకోవడం. నాకు ఒక 30 ఇయర్స్గా మా బాబా దగ్గర ఏదైతే పొందాలి అనుకున్నానో అక్కడ నెరవేరనటువంటి కోరిక పత్రికారితోటి 1 గంటలోనే పొందేశా. ఆధ్యాత్మికంగా, భౌతికంగా, యాస్ట్రల్గా, యూనివర్సల్గా అన్ని విధాల. ఇక అక్కడి నుంచి కూడా పత్రికారు నా చేయి పట్టుకొని పక్కనే శ్రీకృష్ణ పరమాత్మ అర్జున సారథిగా, రథసారథిగా, పార్థసారథిగా ఉండి ఎట్లయితే ఆయన రథం నడుపుతూ మా అర్జునుడు కూర్చోబెట్టుకున్నాడో అట్లా ఆయన మరో రథంలో నన్ను కూడా కూర్చోబెట్టుకొని పత్రికారు ఇక ఏపీలో కడతాల్ ప్లస్ ఏపీ, కడతాల్ పిరమిడ్ ప్లస్ ఏపీలో మేజర్ పిరమిడ్స్ అన్నిటినీ కూడా దర్శింపజేశాడు. మీరు మేజర్ ప్రతి సందర్భంలో, చాలా సందర్భాల్లో నాకు మాడుగుల నంబర్ 1గా నచ్చేది, కొటాల నంబర్ 1+గా నచ్చేది. ఇంకా ఈ పిరమిడ్ అయితే ఇది చెప్పాలి మేడం, ఇది చెప్పండి సార్. దీని గురించి ఈ వశిష్ఠ గౌతమి అసలు నాకు ఫస్ట్ నేను మొట్టమొదటిగా 2021 ఫిబ్రవరి 21వ తేదీన ఈ ఒక ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఈవినింగ్ టైంలో ఈ యొక్క దివ్య సుందరమైన భవ్యమైనటువంటి ప్రకృతి సౌందర్యాన్ని అంతటా కూడా వణికిపుచ్చుకొని ప్రకృతిని అందాలని ఆరబోసి విరబోసి చిమ్మేటువంటి యొక్క వశిష్ఠ గౌతమి పిరమిడ్ గురించి ఆ రోజు అక్కడ అడుగు పెట్టడం జరిగింది మేడం. ఈ మేడం ఈ యొక్క పిరమిడ్ యొక్క విశిష్టత పత్రికారికి ఉన్నటువంటి దీని అనుభవం, పత్రికారు ఏర్పడక ముందు ఏమేమి చెప్పేవారో ఈ పిరమిడ్ గురించి అన్ని గ్రంథగారి ప్రసంగంలో A to Z బాగా తెలుసుకొని ఉండటం వల్ల ఇది చూడగానే ఈ ప్రకృతి సౌందర్యం నన్ను ఎంతో ఆకర్షించి శాశ్వతమైనటువంటి నన్ను ఇక్కడ ఉండిపో అన్న విధంగా నన్ను ప్రేమించింది మేడం. ఈ యొక్క పిరమిడ్ శ్రీ వశిష్ఠ గౌతమి పిరమిడ్లో నేను మొదటి పాద ఇక్కడే పెట్టాను. ఇక అక్కడి నుంచి పత్రికారు నన్ను పట్టుకొని ఆయన రథంలో కూర్చోబెట్టి అన్ని పిరమిడ్ దర్శింపజేశారు. ఈ మధ్యలో అయితే నాకు నచ్చిన అన్ని ప్రోగ్రామ్స్లో, అన్ని కార్యక్రమాల్లో చాలా కార్యక్రమాల సేవలో పాల్గొన్నాను. శాఖాహారాలు చాలా బాగా చేశాను. మన కొట్టాలో వెళ్ళినప్పుడు కొట్టాల ధ్యాన మహాచక్రాల్లో మౌన ధ్యాన యజ్ఞ కార్యక్రమంలో పాల్గొన్నప్పుడు పీలేరు ఆ పట్టణంలో అసలు చెలిరేగిపోయి 2,000 మంది అసలు పెద్ద పోలీస్ ఆఫీసర్ను కూడా ఆకట్టుకునే విధంగా వాళ్ళని ధ్యానులుగా మార్చే విధంగా, శాఖాహార విధంగా మార్చేటటువంటి విధంగా అద్భుతమైన శాఖాహార ర్యాలీలో మన కొటాల ప్రభాకర్ అనే యొక్క విశ్వరూపం చూపించి మా చేత కూడా విశ్వరూపాన్ని దర్శించి చాలామందిని ఆన్ ది స్పాట్, నాకు తెలిసి ఒక 50 మందిని శాఖాహారులుగా మార్చేటువంటి గొప్ప ర్యాలీలో పాల్గొనడం జరిగిందండి. చాలామంది కూడా చాలా ర్యాలీలో పాల్గొన్నాం. మా గుంటూరులో మొన్న నెల క్రితం జరిగింది. మా లక్ష్మణరావు గారు ఆధార పాల్గొన్నాను. ఇక ఇక్కడ నుంచి శాఖాహార ర్యాలీలన్నీ కూడా నాకు బాగా నచ్చిందండి. రీసెంట్గా మా సుబ్బారావు గారు నడిపిస్తున్నటువంటి ఆయన సృష్టించి నడిపించేటువంటి వట్టికోటి సుబ్బారావు గారి ఆధ్వర్యంలో కొటాల్లో మరి ఇక్కడ కూడా మౌన ధ్యాన మహాయజ్ఞాలు 7 రోజులు జరుగుతూ ఉన్నాయి మేడం.
నాకు తెలియదు ఈ దీనిలో ఏం చెప్పారు మాకు. ఊరికే పళ్ళరసం అంట, నిమ్మరసం, ఆకులు, అలములు, 2 చెట్లు బెరలు అవి తిని బతకటం మామూలు జరిగే పైన మనం 3 పూట్ల భోజనం చేస్తాం, మధ్య టిఫిన్ సమర్పయం, పళ్ళు సమర్పయం, ఇలాంటి వాళ్ళు దీంతో పోకూడదని చెప్పి నేను నిర్ణయించుకున్నాను మేడం. మరి పత్రికారిగా నా రథసారథి పోతే ఎట్లా అని చెప్పి ఆయన పట్టుబడి తీసుకెళ్ళి కొటాల్లో పాల్గొని చేయటం మొన్న నెలలో ఆగస్టు మాసంలో. అదే సమయానికి మా సుబ్బారావు గారు మాస్టర్ గారు ఆయన షిరిడి వెళ్ళాల్సి ఉంది. ఈ కార్యక్రమానికి మరి ఇన్ఛార్జిగా ఎవరు నిర్వహిస్తారా అని చూసినప్పుడు మేమందరం కూడా ఖమ్మంలో కలుసుకున్నాం ఒక ప్రోగ్రాంలో. నన్ను ఆయన మాట్లాడగా చెప్పడగా పెద్ద పరిచయం లేదు ఆయనతోటి. నన్ను చూడగానే ఈ అబ్బాయిని కొటాల పట్టకాల ఎట్టన కానీ నా ఇన్ఛార్జీలు ఇరికించాలి, ఈ తాడు తీయాలి, బెర్రలు తినిపించాలి వీటితోటి అని చెప్పి ఆయన లోపల ఫిక్స్ అయిపోయాడంట. మేము రకరకాలుగా బాగా ఫిక్స్ అయ్యాం. అదే స్టేజ్లో ఎక్కడ తిరుమలనాథ పిరమిడ్ సాగర్లో అక్కడ 11 మందితో 11 రోజుల ప్రోగ్రాంలో మేము పాల్గొనవలసి ఉంది. మరి అదేగా స్వర్ణమాల మేడం గారి హాస్టల్ మాస్టర్స్ గురించి క్లాసులు కూడా వినటం వల్ల బాగా యూనివర్సల్ మాస్టర్స్ బాగా టచ్లో ఉండటం వల్ల మా ప్రోగ్రాం క్యాన్సిల్ అయిపోయింది. మాకు తెలియకుండానే కోటాలు వెళ్ళిపోయాం. ఎటు పోయాం. తెల్లారి చెప్పి ఆయన వచ్చాడు, మేము 22 వెళ్ళాం, 23 వెళ్ళాం, నువ్వు వస్తావు నాకు తెలుసయ్యా, నాకు అప్పుడే హాస్టల్ మాస్టర్లు చెప్పారు నువ్వు దీనిలో అని చెప్పి పోయిన కాడ నుంచి ఇన్ని డ్యూటీస్ చెప్పాడు నాకు. ఊరి నాయన ఇదేంద్ర ఎట్టెరికిపోయాను, అనవసరం ఈ ఫుడ్ ఏంటి, నేనే అసలు ఇంకా ఉండే పని ఏమైనా ఉందా అని చెప్పి చాలా బాధపడతా ఇక తప్పదు కదా. నేను కూడా సీనియర్ పిరమిడ్ మాస్టర్ అయ్యాను కాబట్టి వెనక అడుగు వేయటానికి నాకు కూడా అర్జున శక్తి ఉంది కాబట్టి వెనక అడుగు వేయటం మొత్తం మీద ఒక రోజు అంతా మొత్తం అసలు భోజనం కూడా చేయకుండా మొత్తం తిప్పి చూపించాడు. కొని తిరుగుదాలని చెప్పి నా డ్యూటీ అలా ప్రోగ్రామ్ అంతా హ్యాండిల్ చేశారా సార్? మొత్తాన్ని బాగా నాకు అక్కడ కాన్సెప్ట్ పడింది మేడం. పత్రికారు ఎలాగో అర్జున సారథ్యం చేస్తూ ఉన్నాడు, బాగుంది. కృష్ణ సారథ్యం, షిరిడి బాబా భక్తి కూడా నాకు బాగుంది. సుబ్బారావు గారు షిరిడి వెళ్ళారు. షిరిడి బాబా తప్పకుండా అక్కడి నుంచి నా కోసం వస్తాడు. ఇంకా నాకు బాధ ఏముంది, ఇంతమంది గొప్ప హాస్టల్ మాస్టర్స్ పత్రికారు బాబా ఇంతమంది ఉండగా నాకు ఎందుకు చేయలేకపోతాను, బాగా చేస్తాను. ఇంకా బాగా గాంధీవం ధరించి బాగా నెంబర్ 1 నిలబడ్డాను. చాలా సహకారం అంది. కంప్లీట్ నేను అనలేదు మేడం, మన ప్రభాకర్ గారు చాలాసార్లు అన్నారు, మేషారు అసలు కంప్లీట్ సక్సెస్ అండి ఈ ప్రోగ్రాం, నెంబర్ 1 సక్సెస్ అయింది అని చెప్పి ప్రతి క్షణం కూడా ఆయన యొక్క యాక్సెప్టెన్స్, ఆనందం చెప్పి తెలియజేసేవారు. థ్యాంక్ యూ సార్. ఎంతో అద్భుతంగా మరి పత్రిజీతో మీ ప్రయాణం నిజంగా మీరు చెప్తుంటే నేను మీరు ఆ ప్లేస్కి వెళ్ళి ఆ దృశ్యాన్ని చూసినంత వివరంగా చక్కగా ఆకట్టుకునే విధంగా మీ వాక్చాతుర్యంతో మరి చాలా అర్థమయ్యేటట్టు చాలా క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. సో వ్యూవర్స్ మరి విన్నారు కదా పత్రిజీతో ప్రయాణం. ఎన్ని మధుర స్మృతులు, ఎంత చక్కటి అనుబంధాన్ని ప్రతి ఒక్కరూ కలిగి ఉన్నారు పత్రిజీతో అనేది ఒక్కొక్క మాస్టర్ యొక్క ఎక్స్పీరియన్స్ వింటూ ఉంటే అర్థమవుతుంది. ప్రతి ఒక్కరికి పత్రిజీ నేనున్నాను అని ధైర్యం చెప్పడమే కాకుండా నేను నీ వాడినే అన్న అనుభూతిని కూడా ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టర్కి కలిగించారు. మరి ఇంతమంది హృదయాలలో కొలువై ఉన్న పత్రిజీ గారు నిజంగా మనందరికీ ఎప్పటికీ గుర్తొస్తూనే ఉంటారు, ఉంటూనే ఉంటారు. ఇంత అద్భుతమైన జర్నీ ఇప్పుడు విన్నాము. మరొక మాస్టర్తో మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్. బ్రహ్మర్షి పితామహ